మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే. పరాభవ నామ సంవత్సరము, అలాగే మనకి ఏప్రిల్ మాసము తులారాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబడుతుంది, జరిగే మంచి చెడులు లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? తప్పకుండా తులారాశి వారు అనగానే ముందుగా ఇప్పుడు గత ఒక 5-6 months నుంచి కూడా చాలామంది తులారాశి వారు ఎంత ఇంప్రెస్ అయ్యి వస్తున్నారు అంటే నా దగ్గరికి ఇప్పటికీ ఈ 3-4-5 నెలల్లో వారి లైఫ్ టైం కూడా చూడలేని రెమెడీస్ ఇవ్వడము, వారు చేసుకోవడము. చాలామంది గురువుగారు అద్భుతంగా ఉంది అని కొందరు స్వీట్ బాక్స్ పంపించడాలు, మన ఆఫీసుకు ఫ్రూట్స్ ఇవ్వడాలు. నిజంగా ఎందుకంటే తులారాశి వారు చాలా అంటే చాలా టఫ్ పొజిషన్లో ఉన్నారు. అది ఏది ఏమైనప్పటికీ వాళ్ళని ఏ రకంగా హ్యాండిల్ చేయాలో ఆ రకంగానే వారిని హ్యాండిల్ చేయాలి. ఎట్లా పడితే అట్లా చేస్తే ఇబ్బంది అవుతుంది. అది ఆ రెమెడీ అనేది సెట్ కాదు. కనుక తులారాశి వారికి సంబంధించింది వారికి మనం ఇవ్వడము చాలా అది వేరే కాన్సెప్ట్. అది ఏదేమైనప్పటికీ తులారాశి వారికి గడిచిన రోజులలో 24 ఆగస్టు నుంచి 2025 మొత్తము కూడా ఏదో ఒక ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉన్నవి. 24-25లో అది హెల్త్ ఇష్యూసా, ఇంట్లోనే ఏమైనా వాదనల, భార్యాభర్తలకు కానీ, ఒక కొడుకు అమ్మకు కానీ వాదనలు, గొడవలు, చిన్న చిన్న ఇష్యూసే పెద్దగా అవ్వడం కానీ, మానసికంగా స్టెబిలిటీగా లేకపోవడం కానీ, లేదా 2023 మనకు 23లో ఏమైనా అధికంగా 22-23లో ఏమైనా అధికంగా ఇన్వెస్ట్మెంట్ చేయడము, డబ్బులను అవి కాస్త స్ట్రక్ అయిపోవడము, 24-25లో ఆన్లైన్లో ఏమైనా డబ్బులు పెట్టి పోగొట్టుకోవడాలు, స్టాక్ మార్కెట్స్లలో, ఇలాంటి సందర్భాలలో చాలామంది వారి వారి సమస్యలను నాతో పంచుకోవడం జరిగింది, చర్చించడం జరిగింది. వారి వారి జన్మజాతక రీత్యా ఎలాంటి రెమెడీస్ అయితే ఉన్నాయో వారికి మనం సజెస్ట్ చేయడం జరిగింది. వారు అద్భుతంగా చేసుకొని కొంత పర్వాలేదు, కొందరైతే సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకోవాలని ఉంది అని కూడా చెప్పడం జరిగింది. మనం ఇచ్చినటువంటి పెద్ద అతి రెమెడీకి తాంత్రికమైన ఒక రెమెడీ ఇచ్చిన అమ్మకు గురువుగారు అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అనేటువంటి విషయం కానీ, నాకు అసలు ఆ థాట్ నుంచి నేను బయటికి వచ్చినాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాంటి పరిస్థితులు ఉండేటువంటి సందర్భాలు ఉన్నవి. ఏది ఏమైనప్పటికీ కూడా తులా రాశి వారు తప్పకుండా ఈ పరాభావనామ సంవత్సరం నుండి మరి ఈ యొక్క ఏప్రిల్ నెల అని కాకుండా చెప్పేస్తున్న వాస్తవానికి ఆగస్టు నుంచి బాగుంటుంది ఓపెన్గా. ఏప్రిల్ నెల అనేటువంటిది పెద్దగా యోగంగా లేదు, ఇంకా సమస్యలే ఉంటవి. ఉన్న సమస్య కాస్త పెద్దగా అవడము, లేదా దగ్గర దాకా వచ్చి ఏదైనా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉండడాలో చెప్పలేం. 1-2 అని చెప్పలేం. ఇలాంటివి ఎన్నో ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి. సో బీ కేర్ఫుల్ అని చెప్తూ ఇంకా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఏప్రిల్ మాసం తులారాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏ డేట్స్లో ట్రై చేస్తే కనుక సక్సెస్ బాగుంటుందంటారు? తులారాశి వారికి ఎప్పుడైనా కూడా నెంబర్ 8, నెంబర్ 17, 26 శనివారాలు లక్కీ. శనివారాలలో చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే నెంబర్ 6, నెంబర్ 15 ఇట్లా కలిసే విధంగా చూసుకోవాలి. శుక్రవారాలు, శనివారాలు వీరికి బాగా యోగాన్ని తెచ్చిపెడతారు. కొంతమేర సోమవారం కూడా పర్వాలేదు వీరికి. సో ఓవరాల్గా ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో వివాహ ప్రయత్నాలు చేద్దామనుకునేటువంటి వారికి శుభం బాగుంది. ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ముందుకు సాగేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ప్రేమలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది గురుగారు ఈ ఏప్రిల్ మాసం? ప్రేమలో ఉండేటువంటి వారికి ఆల్రెడీ ప్రేమలో ఉండడం కాదు ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే మనం ఇక్కడ ఏం చేయాలి అంటే దీన్ని
ఎవరన్నా వీరి జీవితంలో తారసపడేటువంటి పరిస్థితి ఉందా? వీరి జీవితంలోకి ఎవరైనా వచ్చి, ఇప్పుడు ఎవరైనా పరిచయం అయితే అయిపో, ఎవరన్నా నాకు నాకు ఒక తోడు కావాలనుకుంటారు. లవర్ ఉంటే అయిపో, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే అయిపో అని ఎవరైతే ఆలోచనతో ఉన్నారో, నాకు వివాహం జరిగితే అయిపో అనేటువంటి ఆలోచనలో ఉన్నారో, వారికి ఈ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు నుండి ఏ క్షణమైనా ఎవరైనా పరిచయం కావచ్చు. వీరికంటే ఒక తోడు ఉండవచ్చు. గతంలో వివాహాలు జరిగినవి, గతంలో బ్రేకప్స్ జరిగిన వాళ్ళు కూడా తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఏప్రిల్ నెలలో తులారాశి వారికి కొంత ఓపికగా ఉండండి. ఇక ఏప్రిల్ మాసం తులారాశి వాళ్ళకి దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది గురుగారు? ఏమన్నా ఈ ఇల్లీగల్ అఫైర్స్ వల్ల ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉంటాయంట వాళ్ళకి? ఇల్లీగల్ అఫైర్స్ అని కాదు, కానీ ఏప్రిల్ నెల ఎవ్రీథింగ్ ఫైన్, నాట్ బ్యాడ్. సో ఎప్పుడైతే ఆగస్టు సెప్టెంబర్ వస్తుందో, ఆగస్టు సెప్టెంబర్ తర్వాత నుండి మరి కొంత భార్యాభర్తలలో అనుమానం అనేటువంటిది ప్రారంభమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎవరైనా ఒకరు పరిచయం అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఏమన్నా గుడ్ న్యూస్లో వెళ్ళబోతున్నారా ఈ మాసం వీళ్ళు ఏదైనా? ఈ మాసంలో గుడ్ న్యూస్ అనేటువంటిది కాదు, కానీ ఈ మాసం దాటాలి. ఆగస్ట్, జూలై, ఆగస్టు ఈ 2 నెలల్లో గుడ్ న్యూస్ అనేటువంటిది ఉంటుంది కనుక కొంచెం వెయిటింగ్లో ఉండండి. తప్పకుండా గుడ్ న్యూస్ అయితే ఉంటుంది. ఇక ప్రాపర్టీస్ పరంగా ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏం చెప్తారు వీళ్ళకి? ప్రస్తుత కాలం అయితే ఎలా ఉంది వీళ్ళకి? ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఈ యొక్క మనకు ఇప్పుడు వద్దు అనే ఉన్నది నాకు. ఈ అంటే వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి. ఇప్పుడు గోచార రీత్యా మాత్రము తులారాశి వారికి బాగుంది అని అంటున్నారు, కానీ నాట్ బ్యాడు. ఏమున్నా ఈ యొక్క నెల 2 నెలలు గురువు 9వ భావంలో ఉంటాడు, 10వ భావానికి వెళ్ళాడు అంటే గట్టిగా దెబ్బ పడుతుంది. సో వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కానీ, కొంతమేర మానసికంగా బాధ కానీ, విచారంగా ఉండడం కానీ, పై అధికారుల నుండి కొంత లైక్ ఏదైనా కావచ్చు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఉద్యోగం మానేయాలి అనే పరిస్థితి వస్తుందంటారా? అంటే ఆ ప్రెషర్ తట్టుకోలేక బిజినెస్ చేయాలి అనే విధంగా ఉంటుంది. ఇలాంటివి ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కనుక ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ జోలికైతే వెళ్ళకండి దయచేసి. ఆల్రెడీ 2025లోనే చేయగాల్చుకున్నారు, మళ్ళీ 26లో కాల్చుకోకండి. ఓపికగా ఉండండి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకరీత్యా మీకు సూటబుల్ అవుతుంది ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ముందుకెళ్ళండి. తప్పకుండా చూయించుకోవాలి. ఇప్పుడున్నటువంటి కలియుగంలో మంచి ఆస్ట్రాలజర్స్కు తప్పకుండా మీరు కలవడము, మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవడం అవసరము. ఏదో 1000-2000కు పెద్దగా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇది మాత్రం సత్యం. ఎందుకంటే మీకు అనుకూలంగా నేను చెప్తున్నా, మీకు అనుకూలంగా నేను ఉంటున్నా. బయట చాలామంది వేలకు వేలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, బాగా గమనించుకోండి. నిరుద్యోగుల పరిస్థితి గురుగారు ప్రస్తుతం వీళ్ళు? ఉద్యోగం వస్తుంది. ఈ 2 నెలల్లో ఉద్యోగం కొడతారు. ఏప్రిల్, మేలో ఖచ్చితంగా జాబ్ కొట్టేస్తారు. ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఈ మాసం వెళ్తుంటాయి అంటారు? ఫలితాలంటే కాలభైరవ స్వామికి సంబంధించింది, కాలభైరవ అష్టకం కానీ, కాలభైరవ స్వామికి సంబంధించింది ఏమైనా చేయొచ్చు. 5 బుధవారాలు కాలభైరవ స్వామికి అర్చన, కాలభైరవ స్వామికి చపాతీలను నైవేద్యం పెట్టి ఆ చపాతీలను కుక్కలకు ఆహారంగా పెట్టాలి. అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని నడిచే దశ అంతర్దశలలో ఏదైనా యోగకారకుని దశ ఒకవేళ వస్తే ఈ టైంలో యోగం ఉంటుంది, మీరు స్టెప్ తీసుకోండి అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికై తప్పకుండా మీరు సంప్రదించుకోవాలి. ఎందుకంటే వన్స్ నన్ను కలవకముందు కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో రాసి పెట్టుకోవచ్చు. ఇది మాత్రం గన్ షాట్. చాలామంది కూడా వస్తున్నారు, కలుస్తున్నారు, అద్భుతంగా వారి జీవితాలను మార్చుకుంటున్నారు. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? వెల్కమ్, ఆల్ ద బెస్ట్. చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక చైత్రమాసంలో తులారాశి, ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని రంగాలలో మంచి లాభసాటిగా ఉంటుంది. ఆనందంగా సంతోషంగా ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం దొరికేటువంటి యొక్క
మంచి సమయం ఉంది. విద్యార్థులు ఎంత కష్టపడితే అంత ఫలితం. మంచిగా కష్టపడండి, మంచి ఉత్తీర్ణత సంపాదించుకోండి. విద్యార్థులు నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకడం అనేటువంటి ఉద్యోగం చేసేటువంటి యొక్క వ్యక్తులకు ఉన్నతి జరిగేటువంటి ఒక ఆస్కారం కూడా ఉంది. ఈ తులారాశి వారికి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కాబట్టి కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పరిచయాలు చేసుకునేటప్పుడు వారితో కూలంకషంగా చేయండి. మీ రహస్యాలు మాత్రం ఎవరికి స్నేహితుడు కదా అని చెప్పుకోకండి. వాటి వల్ల ఇబ్బంది ఏర్పడడం అనేటువంటి, అధిక ప్రయాణాలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త పనులు చేయడానికి అడుగు ముందుకేస్తారు. అవి సఫలీకృతం జరగడానికి కూడా మంచి ఉంది, మనోల్లాసం ఉంది. దానికి తోడు స్నేహితుల యొక్క, బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తూ ఉంటాయి. అధిక ప్రయాణాలు చేయడము, దానివల్ల ఎక్కువగా శ్రమ పడడం వల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది తులారాశి వారికి. కాబట్టి ప్రయాణాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు సాధ్యమైనంత వరకు మానుకోవడం చాలా మంచిది. అవసరమైనటువంటి యొక్క ప్రయాణాన్ని మాత్రమే చేయండి, కానీ పనికిరాని ప్రయాణాలు చేసి ధన నష్టము, ఆరోగ్య నష్టము తెచ్చుకోకండి. ఇక మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే, అధిక ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. ఆరోగ్యం నష్టపోతుంది, అనారోగ్యం ఏర్పడుతుంది. దానివల్ల కొంత ధనము ఖర్చు చేయవలసి వస్తుంది, ఇబ్బందులు. దుష్ట సహవాసం కూడా ఏర్పడేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. ఎవరో మీకు ఏదో సలహాలు ఇవ్వడానికి ఏర్పడి మీ యొక్క లోతుపాతులు తెలుసుకొని మిమ్మల్ని బాధ పెట్టడానికి, మీతో స్నేహితం చేయడానికి వస్తుంటారు. కాబట్టి కొత్త వారి యొక్క సహాయము చేయడము, అందులో దుష్ట సహవాసం చేయడం అనేటువంటిది మంచిది కాదు. దానివల్ల దురలవాట్లకు ఏర్పడి మీ యొక్క దీన్నే స్వయంకృతాపరాధం అంటారు. దానివల్ల మీ యొక్క జీవితానికి ఆటంకాలు ఏర్పరచుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మీకు వీలు కాని పనిని చేపట్టకండి. 10 మంది 10 రకాలుగా చెప్తారు, మీరు ఆలోచించుకొని ఈ బరువును నీవు ఎత్తగలవా అని అన్నప్పుడు, ఈ బరువు నేను ఎత్తగలను అనేటువంటి ఒక మనోధైర్యం ఉన్నప్పుడే దాన్ని ఎత్తండి. వాడికేం లావుగా ఉన్నాడు ఎత్తుమని అంటాడు, అదేం పెద్ద కష్టం కాదని చెప్పి ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా ఉంటారు. వారి మెప్పుకోలుకో, వారి సలహాలు ఇచ్చినందుకో మీరు ఆ పని చేసి బాధపడకండి. మీకు ఎంతవరకు వీలవుతే అంతవరకు మాత్రమే పనులు చేసుకుంటూ తగు జాగ్రత్తగా ఉండడం మంచిది తులారాశి వారు ఈ నెలలో మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే, వృత్తి వ్యాపారాలలో మంచి లాభసాటిగా ఉంటుంది. అనుకున్నటువంటి యొక్క లాభాల కంటే కూడా కొంచెం ఎక్కువగానే చెవి చూస్తారు. ఆనందంగా సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా దైవభక్తి పెరిగిపోతుంది. అవును, చేతిలో డబ్బు ఉందంటే భగవంతుడికి నమస్కారం చేస్తారు కొందరు, డబ్బు లేక నమస్కారం చేస్తారు కొందరు. అలా భగవంతుడికి యందు మనస్సు దైవభక్తి అనేటువంటిది కొద్దిగా మీలో జరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు తొలగిపోయి అనుకున్నటువంటి యొక్క కార్యక్రమం సుఖంగా నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా సంతోషంగా కాలం గడపడం జరుగుతుంది. మన శాస్త్రకారులు మన సాంప్రదాయం ఏంటంటే చెప్పినటువంటి ఒక విషయము, మన సాంప్రదాయం ఏదంటే, మనం ఒక ప్రయాణానికి వెళ్ళేటప్పుడు దారిలో ఏ దేవాలయం ఉన్నా సరే ఆ దేవుడికి ఒక్కసారి బండి దిగి ఆ దేవుడికి నమస్కారం చేసుకొని వెళ్ళేటువంటి ఒక కార్యక్రమం సానుకూలంగా నెరవేరుతుంది. కొందరు చూస్తుంటాము, కొందరు ఆ బైక్ దిగకుండా బైక్ మీద నిలబడే ఒంటి చేత్తో నమస్కారం చేస్తారు గుడికే. అలా చేయడం వల్ల ఫలితం లేదు. మీరు దిగండి, బండి దిగండి, మండపంలోకి వెళ్ళండి, గుడి మండపం, ఆ భగవంతునికి ఒక్క నమస్కారం చేసి ఒక్క క్షణం కూర్చొని లేచి మళ్ళీ మీరు ప్రయాణం చేయండి. మీకు సానుకూలమైనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కష్టాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. కొన్ని ఆటోమేటిక్గా, కొన్ని మనకు తెలియకుండానే మన కష్టాలు దూరం అయిపోతూ ఉంటాయి. ఇక మొదటి వారం కనుక చూసినట్టయితే, అధిక ప్రయాణాలు చేయడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి
ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు, దైవభక్తి పెరగడము, దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు పోవడము, కుటుంబ సభ్యులతో స్నేహితులతో ప్రేమగా సంతోషంగా కాలం గడపడము అనేటువంటిది జరుగుతుంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే అధిక శ్రమ, ఏ పనికైనా ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది. దానికి తోడు విసుగు, కోపం పెరిగిపోతూ ఉంటుంది. పని జరగకపోయేటప్పటికీ అది మానవ సహజం. పని జరగకపోయేటప్పటికీ జరుగుతలేదు కదా అని విసుగు, పక్కవాళ్ళు మాట్లాడిస్తే కోపము పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. అసంకల్పితమైన పనుల వల్ల కొంత నష్టపోవడం, ఎలాంటి ఆలోచన లేకుండా పనులు చేపట్టి, అంటే ఆ కార్యము గురించి మనకు తెలియకుండా ఆ పని నేను చేస్తాను అని చెప్పి తీసుకొని చేయడం వల్ల ఇటు 10 మందిలో అపకీర్తి తెచ్చుకోవడము, డబ్బు నష్టపోవడము రెండూ జరుగుతాయి. కాబట్టి అసంకల్పితమైనటువంటి అనాలోచితమైనటువంటి పనులు మాత్రం చేపట్టకండి. దానివల్ల నష్టపోవడము, మానసికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా 3 రకాల కూడా నష్టపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ తులారాశి వారు ఈ నెలలో అనాలోచితమైన పనులు చేయకండి. మిత్రుల సహాయాన్ని పొందడం చాలా మంచిది. మీకు మంచి మిత్రులు ఉంటారు. ఆ మిత్రుల సహాయ సహకారాలు పొంది జాగ్రత్తగా అడుగు ముందుకు వేయండి. ఇక 4వ వారం. ఈ వారంలో నూతన గృహ ప్రవేశం చేయడం కానీ, లేదా గృహ నిర్మాణానికి పునాదులు వేయడం కానీ తులారాశి వారికి జరగడానికి మంచి యోగం ఉంది. బంధుమిత్రుల చేత కలయిక ఏర్పడుతుంది. కొత్త బంధువులు ఏర్పడడం జరుగుతుంది. యత్నకార్య సిద్ధి జరుగుతుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరడం అనేటువంటి జరుగుతుంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలు వినడం అనేటువంటి జరుగుతుంది. ఈ 4వ వారంలో నూతన గృహ నిర్మాణము, కొత్త గృహానికి ఆలోచన చేయడము, లేదా గృహం కనుక ఉన్నట్టయితే గృహ ప్రవేశాలు చేయడము, గృహాన్ని కట్టుకోవడము ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది. చాలా మంచిగా ఉంది. కొన్ని చిన్నటువంటి దోషాలు వస్తూ ఉంటాయి. ఆ దోషాలు కొన్ని మనం అధిక తెలివి చేత చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ అతి తెలివిని పక్కకు పెట్టి సావధానంగా ఆలోచించి సావధానంగా కనుక పనులు చేసుకున్నట్టయితే ఈ తులారాశి వారు శుభాన్ని పొందుతుంటారు. ఈ తులారాశి వారు ఈ నెలలో దత్తాత్రేయ స్వామి స్తోత్రం, దత్త స్తోత్రం పారాయణం చెయ్యండి. ప్రతిరోజు ఒకసారి దత్త స్తోత్రం పారాయణం చేసి అడుగు ముందుకెయ్యండి. ఆ దత్తుని యొక్క అనుగ్రహం వల్ల మీకు సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. ఇది శుభం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా తులారాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతుందా? ఎటువంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి వీళ్ళ జీవితంలో? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాసం ప్రస్తుతానికి? తప్పకుండా అండి. ముఖ్యంగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా తులారాశి వారికి 6వ స్థానంలో శని సంచారము, అలాగే 10వ స్థానంలో గురు సంచారం జూన్ 1 నుంచి, ప్రస్తుత కాలం 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఏప్రిల్ నెల కాస్త అనుకూలమైనటువంటి విధానాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంటి యందు శుభకార్యాలు చేస్తూ ఉంటారు. పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు లాంటివి చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఈ మాసంలో గనక ప్రాపర్టీస్ కొనడం కానీ, లేదా లగ్జరీ లైఫ్ని అనుభవించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఆకస్మిక ధనలాభం రావడము, వృత్తి వ్యాపారాదుల్లో డబ్బులు అధికంగా సంపాదించేటటువంటి ప్రయత్నాలు, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు రావడము, అలాగే జీతభత్యాలు పెరగడము, గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ రావడము, ట్రాన్స్ఫర్స్ జరగడము, ఇవన్నీ కూడా ఈ యొక్క తులారాశి వారి జీవితంలో ఈ మాసంలో అద్భుతంగా జరగబోతున్నాయి. ఎవరినన్నా నమ్మి ఎవరి ద్వారా డబ్బులు పోగొట్టుకునే పరిస్థితులు ఏమైనా కనిపిస్తుంది? నమ్మి డబ్బులు పోగొట్టుకునే దానికంటే వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు తప్పకుండా తిరిగి వసూలు చేసుకునేటటువంటి క్యాపబిలిటీ తులారాశి వారి ఒకరికి ఉంటుంది. ఎవరికైనా ఇచ్చినటువంటి డబ్బులు మళ్ళీ తిరిగి రావడానికి తులారాశి వారికి ఈ మాసము అనుకూలమైనటువంటి మాసం. తులారాశి వారు ఎవరికైనా డబ్బులు ఇస్తే గనక వసూలు చేసుకోవడానికి ఈ ఒక్క మాసమే మీకు గడువు ఉంది. అంటే తులారాశి వారు ఎక్కడైతే డబ్బులు ఇచ్చారో
వాళ్ళందరూ ఏప్రిల్ నెలలో ఇచ్చిన డబ్బులన్నీ మూట కట్టుకొని ఇంట్లో పెట్టుకోవడం చాలా ఉత్తమం. ఎప్పుడైతే మీరు జూన్లో అడుగు పెడతారో ఇక డబ్బులు తిరిగి రమ్మన్నా రావు. కాబట్టి తులారాశి వారు ఎవరికైనా డబ్బులు ఇస్తే అవన్నీ వసూలు చేసుకొని ఇంట్లో దాచుకొని లేదా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని తప్ప మళ్ళీ డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం పెట్టుకోకండి. అలాగే 6వ స్థానం అనేటటువంటిది ఈ యొక్క శనికి కూడా అనుకూలమైనటువంటి స్థానమే. గురువు ప్రస్తుతానికి వీళ్ళకు 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు కూడా అనుకూలంగానే ఉన్నాడు. ఏప్రిల్ మాసము వీళ్ళకు అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. న్యాయపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు వృత్తి వ్యాపారాలలో లాభాలు జరుగుతూ ఉంటాయి. కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కొత్త వ్యాపారాలు పెట్టడము, కొత్త బిజినెస్లు చేయడము, ఇలాంటి ఆలోచనలు కూడా వచ్చేటటువంటి అవకాశము, ఆచరణలోకి వచ్చేటటువంటి అవకాశం కూడా ఈ మాసంలో వీళ్ళకి ఏర్పడబోతుంది. ఈ ఏప్రిల్ నెలలో వీళ్ళు తప్పకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ ఉంటారు. స్టాక్ మార్కెట్ కానీ లేదా గోల్డ్ ఫైనాన్స్ కానీ గోల్డ్ బిజినెస్ కానీ ఇలాంటివి చేసేటటువంటి పరిస్థితులు ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో ఏర్పడబోతున్నాయి. కనుక తులారాశి వారికి ఈ మాసం అనుకూలమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? 3వ వ్యక్తి ద్వారా ఏమైనా ఇబ్బందికర పరిస్థితుల్లో చాలా వరకు బయట ఈ ఇల్లీగల్ ఇబ్బందికరంగా ఉంటుంది. తులారాశి వారికి ప్రస్తుత కాలం ఈ ఏప్రిల్ నెలలో అయితే ఏమీ లేదు. ఒకవేళ మార్పు జరిగితే కనుక మీరు అన్నట్టు ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు లేదా ఇంకా వేరే రకమైనటువంటి ఇబ్బందులు కావచ్చు ఏదైనా వస్తాయి అని అంటే జూన్ 1వ తారీఖు తర్వాత వీళ్ళ జీవితంలో ఏర్పడేటటువంటి కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడము లేదా వాళ్ళ ద్వారా అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, కోర్టు దాకా వెళ్ళడము, లేదు భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితులు జూన్ 1వ తారీఖు తర్వాత వస్తాయి. ఏప్రిల్ నెలలో అయితే అనుకూలంగా ఉందండి. స్థానచలనం కనిపిస్తుందా ప్రస్తుతానికి వీళ్ళకి? తప్పకుండా స్థానచలనం అయితే ఈ ఏప్రిల్ నెలలో అయితే అయ్యేటటువంటి అవకాశం ఉండదు. అంటే ఎవరైతే ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారాలి అని అనుకుంటారో లేదా ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కావాలి అని అనుకుంటారో అలాంటి వారికి ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి పరిస్థితులు ఏప్రిల్ నెలలో ఉన్నాయి. ఏప్రిల్ నెల దాటిందంటే మళ్ళీ ట్రాన్స్ఫర్స్ ఏమీ ఉండవు. ఎక్కడ తీస్తే గొంగడు అక్కడే ఉంటుంది. మీరు ఏదైనా ప్రాపర్టీస్ కొనాలన్నా లేదా డబ్బు దాచుకోవాలన్నా, డబ్బులు వసూలు చేసుకోవాలన్నా లేదా బిజినెస్ ప్రారంభం చేయాలనుకున్నా, బంగారం కొనుక్కోవాలి, ఈ ఏప్రిల్ నెలలో మాత్రమే చేసుకోండి. ఏప్రిల్ దాటిందా ఉన్నది దాచుకునే ప్రయత్నం చేసి ఉన్నదాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుందండి. రైతులకు ఎలా ఉంటుందంటారు గురుగారు? ముఖ్యంగా రైతులకు ఈ సంవత్సరం అంటే రైతులు అందరూ ఒకటే కాబట్టి ఈ సంవత్సరం మీరు శనగలు పంట వేసేటటువంటి ప్రయత్నం చేయండి, వరి పంట వేసేటటువంటి ప్రయత్నం చేయండి, మిర్చి, నూనె ఇలాంటివి వేసేటటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఇతర కొత్త పంటలు వేసేటటువంటి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే ఈ సంవత్సరం శనగలు చాలా అధికంగా పండేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. వరి ధాన్యం అధికంగా పెరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే నూనె, మిర్చి ఇలాంటివి ఎక్కువగా పండేటటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఇలాంటివి వేసేటటువంటి ప్రయత్నం చేసుకోండి, కాస్త ఉపశమనం కలుగుతుంది. రైతులకు ఈ యొక్క మాసం అనుకూలమైనటువంటి మాసమే అని చెప్పుకోవచ్చండి. ఓకే, ప్రస్తుత కాలం ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కాలంలో అయితే కనుక చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారు మంచి పరిహారం అండి. ఇది చాలా మంది చేసుకొని బాగుపడ్డారు. దీపదుర్గా తంత్ర మహాపూజ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దీపదుర్గా పూజ అని చెప్పేసి అమ్మవారిని సాక్షాత్ దీపస్వరూపంగా కొలిచి అమ్మవారికి చక్కగా చీరతో అలంకరణ చేసి అమ్మవారి యొక్క ప్రతిరూపాన్ని వేస్తారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. 2 కన్నులు చూస్తే అలాంటి దీపదుర్గా పూజ తంత్ర సాధన అనేటటువంటి ఒకటి ఉంటుంది. అది చేసుకోవడం వల్ల తులారాశి వారికి కాస్త ఇబ్బందులు తొలగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా తులారాశి వారికి కోర్టు సమస్యలు కానీ, లావాదేవీల విషయాల్లో కానీ, ఆస్తుల విషయాల్లో కానీ, ఫ్యామిలీ విషయాల్లో కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ దీపదుర్గా పూజ తంత్ర సాధన చేయించుకోండి. తప్పకుండా వాళ్ళకి అద్భుతం జరుగుతుందండి జీవితంలో. గురుగారు, ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా శత్రువులు బాగా ఎక్కువగా ఉన్నారు, నరఘోష నరదిష్ట ఎక్కువగా ఉంది, మేము బాగుపడుతున్నా ఏమన్నా కొనుక్కున్నా కూడా చూసి ఓరవలేని వాళ్ళు ఎక్కువగా తయారయ్యారు మా జీవితాల్లో అనుకున్న వాళ్ళకి ఈ ప్రభావాలన్నీ దూరం అవడానికి మంచి పరిష్కార మార్గం ఏమంటే తెలియచేయండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నరఘోష నరదిష్టికి నాపరాయణ పగులుతుంది అని శాస్త్రమే ఉంది. కాబట్టి నరఘోష వీళ్లకు వాళ్ళకని కాదు, మనిషి ఎదుగుతున్నాడు అంటే చాలు నరఘోష ప్రారంభమవుతుందండి. అలాంటి నరఘోషని తప్పించుకోవడానికి మన యొక్క ప్రామాణికమైనటువంటి గ్రంథాల్లో చాలా రకాలైనటువంటి రెమెడీస్ అలాగే పరిహారాలు పొందుపరచడం జరిగింది. ఫలానా ఎగ్జాంపుల్గా చూసుకోవాలి అని అంటే కనుక ఉదాహరణకు ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఎప్పుడెప్పుడు కిందికి లాగేయాలి. లేదు అసూయ, నరదృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలుసా అండి?
ఒక మనిషి ఎదుగుతున్నాడు అనుకున్నటువంటి విషయంలో నరదృష్టి ప్రారంభమవుతుంది. లేదు అని అంటే గనక ఒక మనిషి ద్వారా మనం కిందికి పడిపోతున్నాము అంటే నరదృష్టి ప్రారంభమవుతుంది. లేదు వీడి వల్ల నేను మోసపోతున్నాను లేదా నేను వీడి వల్ల బాధపడుతున్నా అంటే నరదృష్టి ప్రారంభమవుతుంది. అంటే నరదృష్టి అనేటటువంటిది ఈర్ష, అసూయ, ద్వేషము వీటి నుంచి పుట్టుకొచ్చేటటువంటిది నరదృష్టి అని అర్థం. అంటే వీళ్ళ యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుంది, ఒకడు ఎదగకూడదు, వీడికంటే కింది స్థాయిలోనే ఉండాలి కానీ పైకి ఎదగకూడదు, నేను చెప్పిందే వినాలి తప్ప ఇక వీడు నన్ను కమాండ్ చేయకూడదు, డిమాండ్ చేయకూడదు అనేటువంటి పరిస్థితుల నుంచే ఈ నరదృష్టి అనేటువంటి పుట్టుకొస్తుంది. ఇంకోటి, మన జీవితము అందంగా ఉంది, మనం చాలా లగ్జరీగా బ్రతుకుతున్నామంటే తప్పకుండా నరదృష్టి అనేటువంటి తగులుతూ ఉంటుంది. అలాంటి నరదృష్టిని తప్పించుకోవడానికి శాస్త్రంలో అనేక పరిహారాలు ఉన్నాయి. మిరియాలతో చేసేటటువంటిది, అలాగే నిమ్మకాయతో చేసేటటువంటిది, అలాగే కొంతమంది దిష్టి తీసేటటువంటి ప్రక్రియ కానీ, ఇవన్నీ కూడా నరదృష్టికి కొన్ని ఉపశమనాలు అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే నరదృష్టి ఉంటుందో, ఏ ఇంటి మీద, చాలా మందికి కొంతమందికి శరీరం మీద నరదృష్టి ఉంటుంది, కొంతమందికి ఇంటి మీద నరదృష్టి ఉంటుంది, కొంతమందికి ఆ స్థలంలో నరదృష్టి ఉంటుంది. నరదృష్టి అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒక మంచి ఇల్లు కనుక్కున్నాం అనుకోండి, ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అబ్బా ఏ ముందిరా ఇల్లు, ఎంతమందిని ముంచి కట్టాడో అని ఇక అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన దరిద్రము. ఇక రెండవ విషయం ఏంటి అంటే, ఒక మనిషి మీద, అరే ఈ మనిషి చాలా లగ్జరీగా బ్రతుకుతున్నాడు, ఇతన్ని చూసి అందరూ ఇష్టపడుతున్నారే అని చూసి, అంటే మన ఇష్టాన్ని ఎదుటి వాళ్ళు ఓర్వలేక నరదృష్టి అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండవది స్థల ప్రభావం, అది కూడా నరదృష్టికి ఒక ప్రభావమే అని చెప్పుకోవచ్చు. ఇన్ని రకాలైనటువంటి నరదృష్టిలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోవాలి అని అంటే గనక, మనిషి మీద నరదృష్టి ఉంటే కార్యసిద్ధి యంత్రం అనేది ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు మన పర్సులో పెట్టుకోవాలి. ఆ యంత్రం ఉన్నంతసేపు ఏమవుతుందంటే మన ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన శరీరానికి, మన యొక్క హృదయానికి, మన యొక్క మెదడుకి ప్రొటెక్ట్ ఏంటంటే బయట కనిపించేటటువంటి ఈ లేయర్కి కూడా రక్షణ కావాలి అని అంటే గనక మన యొక్క శరీరం మీద ఎప్పటికీ కూడా సర్వ కార్యసిద్ధి యంత్రం ఉండాలి. రెండవది, ఇంటి మీద నరదృష్టి ఉంది, ఇల్లు అయితే కూలగొట్టుకోలేం కదా, ఇల్లు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్చుకోలేము, అయితే అమ్మేసేయాలి లేదా నరదృష్టి తీసేసుకోవాలి. దానికి ఏంటి అని అంటే గనక సకల కార్య వాస్తు యంత్రం ఉంటుంది. ఆ సకల కార్య వాస్తు యంత్రం అనేటటువంటి ఇంటికి తగిలించుకోవడం వల్ల నరదృష్టే కాదు, నరఘోష, శత్రుపీడ, అలాగే ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవి చేస్తారు కదా అలాంటివి, అలాగే ఈ యొక్క రాక్షస బాధ, ఆర్థిక బాధ, ఇవన్నీ తొలగిపోవడానికి ఈ యొక్క యంత్రం అనేటటువంటి చాలా పవర్ఫుల్ అండి. దాంట్లో ఒక యంత్రమే కాదు, దాంట్లో దాదాపుగా 12 యంత్రాలు నిక్షిప్తమై ఉంటాయి. అది ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఆ యంత్రం గనక మీరు పెట్టుకుంటే ఇంటి మీద కూడా నరదృష్టి తొలగిపోతుంది. ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకోండి. ప్రతిరోజు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. అలాగే ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు నోటిలో ఒక లవంగా వేసుకోండి. దానివల్ల నరదృష్టి అనేటటువంటిది ఉండదు. అది మిమ్మల్ని ఒక ప్రొటెక్ట్ లాగా చేస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క నరదృష్టి వల్ల ఎవరైనా బాధపడుతున్నారు, ఇంటి మీద నరదృష్టి ఉందా, శరీరం మీద నరదృష్టి ఉందా తెలుసుకొని ఈ పరిహారాలు చేసుకుంటే కొంతవరకు మీకు ప్రొటెక్ట్ కలిగి కొంతవరకు మీకు ఉపశమనం అనేటువంటి కలుగుతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.